వృషభ రాశి లేదా వృషభ లగ్నం. వృషభం వారి కనుక చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం మొత్తము కూడా ఆల్మోస్ట్ నవంబర్ వరకు మనకి గురువు కేతువు 4లో ఉంటూ గురువు మాత్రం 6వ నెల నుంచి 2వ స్థానం నుంచి 3వ స్థానంలోకి వెళ్తున్నాడు. దీనివల్ల కలిగే ఫలితాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే గురువు 2లో ఉన్నందుకు ఫినాన్షియల్గా గ్రోత్ మాత్రం ఖచ్చితంగా ఇస్తాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే గురువు మాత్రమే 2లో ఉండడం కాకుండా కర్మకి కారకుడైనటువంటి శని భగవానుడు ఏకాదశ స్థానంలో ఉన్నాడు. కాబట్టి ఏకాదశం నుంచి శని యొక్క సపోర్ట్ ఉంది, మీకు 2వ స్థానంలో ఉండేటువంటి గురువు సపోర్ట్ ఉంది. మరి ఇంత గురువు ఉన్నా ఇంకా ఏకాదశంలో ఇంత శని ఉన్నా సరే మరి ఇంకా మేము ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నామండి అంటే మీ పర్సనల్ చార్ట్లో ఏదో ఇబ్బంది ఉందని దానికి మీరు ఓం మాణిక్య మకుటాకార జానుద్వై విరాజితాయ నమః చేసుకోండి. అలాగే ఈ యొక్క మంత్రాన్ని రోజు 45 నిమిషాలు చేయండి. అయితే ఇక్కడ మీకు ప్రధానంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ ఎప్పుడైతే ఈ కేతువు 4వ స్థానంలో ఉన్నాడో నవంబర్ మాసము వరకు కూడా మీరు ప్రాపర్టీస్ తీసుకునే అంశంలోని లేదా ఏదైనా ఫ్యాక్టరీస్ పెట్టుకునేటువంటి అంశంలోని లేదా ఏదైనా ఒక గృహ నిర్మాణం చేసేటప్పుడు ఒక ఆఫీస్ పెట్టేటప్పుడు 1-4 సార్లు అక్కడ ఏదైనా ఈశాన్య దోషం ఉందేమో చూసుకొని తీసుకోండి. అయితే మీ పేరు రీత్యా మీ పేరులోని మొదలక్షరాన్ని బట్టి మీరు ఏ డైరెక్షన్లో తీసుకోవాలనేటువంటి ఒక సబ్జెక్ట్ ఉంటుంది, దాన్ని వర్గశాస్త్రం అంటారు. ఆ రకంగా తీసుకోవాలి. కానీ వీలైనంత మటుకు ప్రాపర్టీ జోలికి నవంబర్ వరకు వెళ్ళకపోవడమే మంచిది 2026 సంవత్సరంలో. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ప్రస్తుతం 2వ స్థానంలో ఉండేటువంటి గురువు ధనయోగాన్ని, అలాగే రుణము రావడానికి యోగాన్ని, అదేవిధంగా బ్యాంకింగ్ సెక్టార్స్ కానీ టీచింగ్ లైన్లో కానీ సాఫ్ట్వేర్ రంగాల్లో కానీ రాణించడానికి యోగిస్తుంది. అదేవిధంగా మీకు దశమ స్థానంలో రాహు ఉంటూ ఎప్పుడైతే మీకు రాహు దశమంలో ఉన్నాడో విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవడానికి కూడా అనుకూలంగా ఉంది. కాకపోతే ఇక్కడ నేను చెప్పేది ఒకటే, మీ యొక్క జన్మజాతకంలో విదేశీ యోగం ఎంతవరకు ఉంది అనేటువంటి చూసుకోండి. ఇక ఈ ఏకాదశ శని ఉన్నటువంటి శని భగవానుడు వక్రిస్తున్నాడు. ఎప్పుడు జూలై 26వ తేదీ 27వ తేదీ నుంచి ఆల్మోస్ట్. సో జూలై 26, 27 తేదీ నుంచి జాబ్ సంబంధించిన విషయాల్లో కొంచెం స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. ఆ టైంలో మీరు చేయవలసింది ఏంటంటే ప్రధానంగా మీరు నువ్వులు మినుములు దానంగా ఇస్తూ ఉండండి. మరింత ఎక్కువ స్ట్రెస్ ఉంది చేసేటువంటి ఉద్యోగంలో అనుకుంటే ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః అనే మంత్రం చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. అయితే ఇక్కడ మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన మాత్రం విష్ణు సహస్రనామాల యొక్క శ్రవణం కానీ పఠనం కానీ ఎక్కువగా చేస్తుండాలి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ దీంతోపాటు మీరు అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే మీ తల్లిగారి ఆరోగ్య విషయంలో కించిత్ జాగ్రత్త వహిస్తూ ఉండండి. మరియు అదేవిధంగా మీ తండ్రి గారిని ఎవరికి మనీ మ్యాటర్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పండి. అన్ని విధాలా బాగుంటుంది.